యూదా 12 మంది అపోస్తలుల్లో ఇద్దరు యూదాలు ఉన్నారు. ఈ యూదా తద్దయి కుమారుడు. ఇతను గలిలయకు చెందినవాడు. ఇతనిని ట్రయోనిస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇతనికి యూదా మరియు తద్దయి మరియు లెబ్బై అనే ఒక 3 పేర్లు ఉండడంతో ఇతను ట్రయోనిస్ అని కూడా పిలుస్తారు. యూదా యేసుని ప్రేమించడంలో విశ్వాసంలో స్థిరంగా ఉండేవాడు. అర్మేనియా ప్రాంతంలో సేవ చేసిన 5 అపోస్తలుల్లో యూదా కూడా ఒకడు. తద్దయి మరియు బర్తలోమేయులు అర్మేనియా దేశపు పరిశుద్ధ తండ్రులుగా పిలువబడుతున్నారు. ప్రపంచంలోని మొదటి క్రైస్తవ దేశంగా పిలువబడే దేశము అర్మేనియా. యూదా తన సువార్త పరిచర్యలో భాగంగా చివరి రోజుల్లో పారసీక దేశమందు గడిపాడు. కనానీయుడైన సీమోను యూదాతో కలిసి సేవ చేస్తున్న సమయంలో వీరిద్దరిని అక్కడి విగ్రహారాధన చేసే కొంతమంది చంపారు. వీరిద్దరి సమాధులు కూడా ఒకే దగ్గర పాతిపెట్టారు. యూదాని బల్లలతో పొడిచి చంపారు. టాబ్రిస్ అనే పట్టణంకు 40 మైళ్ళ దూరంలో కాస్పియన్ సముద్ర తీర మండలి కార్కాలిస్ అనే గ్రామంలో వీరి సమాధి ఉంది. ప్రస్తుతం ఇది ఇరాన్ లో ఉంది.